హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏడీ మెంటరింగ్. సో ఒక ప్రెస్ నోట్ ద్వారా ఇది చాలా ఛానల్స్లో వచ్చి ఉంటుంది, మీరు చూసింటారు. ఇది ఎలా వచ్చింది ఏంటి ఎంతమందికి అనేసి ఒక మెరిట్ లిస్ట్ లాగా చేశారు. అది ప్రెస్ నోట్ లాగా రిలీజ్ చేశారు మార్నింగ్. అది మార్నింగ్ రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ అదే అనమాట. సో నేను అక్కడ రాశాను కదా. కానీ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఏదైతే చేసామో దానికి ఎంతవరకు దగ్గరగా వచ్చాము. సో దగ్గరగా రావడానికి మనం చేస్తున్న అంటే మనం ఇంకా 0.4 అనేది యాడ్ చేయలేదు, అది కూడా నోటీస్ చేయండి. సో 0.4 వెయిటేజ్ అనేది లేదు, జస్ట్ మార్క్స్ని బేస్ చేసుకొని ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఒక చిన్న అనాలిసిస్ చేసి మన కట్ ఆఫ్స్ ఎంత ఉండొచ్చు అండ్ ఎక్కడి వరకు ఉండొచ్చు అనేది చిన్న ప్రయత్నము నా సైడ్ నుంచి. సో మీకు కూడా ఒక ఐడియా ఇవ్వడానికి నేను చేస్తున్న ప్రయత్నం. సో ఫస్ట్ మనకున్న సీట్స్ చూసుకుందాం. 4000 సీట్స్. ఆ 4000 సీట్స్ ఎలా డివైడ్ అవుతాయి అనేది చూద్దాం. సో అక్కడ ఫస్ట్ 3 కేటగిరీస్, అంటే 90+ వచ్చిన వాళ్ళు, 81 to 90 వచ్చిన వాళ్ళు, 71 to 80 వచ్చిన వాళ్ళు. సో ఏపీ నుంచి ఎంతమంది వచ్చారు, తెలంగాణ నుంచి ఎంతమంది వచ్చారు, టోటల్ ఎంతమంది వచ్చారు అన్న ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ అక్కడ ఉంది. బట్ ఈ టోటల్ ఫస్ట్ 3 సెగ్మెంట్స్లో 4837 మెంబర్స్లో ఈ 4000 ఉన్న సీట్స్కి, ఆ 4837 ఉన్న మెంబర్స్కి, సో అవి కాకుండా ఇంకా ఏమన్నా ఉందా, మళ్ళీ మనకి కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి, సో ఎంత దాకా వెళ్ళచ్చు అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న అనాలిసిస్ ఇది. సో టోటల్ 4000 సీట్స్ ఉన్నాయి. ఈ 4000 సీట్స్లో మనకు 15% ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఈ 600 వస్తాయి. సో ఈ 1600లో మనకు 400 బాయ్స్, 200 గర్ల్స్. ఇది గర్ల్స్కి మాత్రం జీ అని పెడతా, 400 అంటే ఎవరైనా వెళ్ళచ్చు. నెక్స్ట్ ఎస్టీ 6% ఉంటాయి. ఈ 6%లో వీళ్ళకి వచ్చే పాసిబుల్ టోటల్, అంటే అన్ని ఏరియాలు కలిపి చెప్తున్నాను. సో 240 ఉంటుంది. ఈ 240 ఎలా డివైడ్ అయిందంటే 80 and 160. సో ఇది గర్ల్. సో 80 మెంబర్స్ గర్ల్స్కి వచ్చేస్తుంది. తర్వాత బీసీ, టోటల్ బీసీ 29% ఉన్నారు. సో 29% అంటే 1160 ఉన్నాయి. సో ఈ 1160 సీట్స్ కేటగిరీ వైజ్ చేసినప్పుడు బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీ, సో అలా చేసుకుంటూ వస్తే, నేను గర్ల్స్కి రాస్తున్నా అంటే నేను ఇక్కడ టోటల్ రాస్తా. టోటల్ బీసీకి ఎన్ని వస్తాయి, బీసీఏకి ఎన్ని వస్తాయి, అండ్ బీసీబీకి ఎన్ని వస్తాయి, బీసీసీకి, డీకి, ఈకి. సో బీసీఏకి 280 అండ్ బీసీడీకి కూడా 280 అండ్ బీసీబీకి 400, బీసీసీకి 4% కాబట్టి 40 అండ్ బీఈకి 200 సీట్స్. సో టోటల్ యాడ్ చేస్తే మనకు 1160. ఈ 280లో మళ్ళీ బాయ్స్ గర్ల్స్ ఉంటారు. సో గర్ల్స్ మాత్రం ఇక్కడ రాస్తా, ఈ టోటల్ మైనస్ గర్ల్స్ చేయండి, మీకు బీసీ కేటగిరీలో ఎలా అనేది తెలుస్తుంది. అంటే బీసీ గర్ల్స్ మనకు వచ్చేది, సో నేను అప్రాక్సిమేట్ కొంచెం అటు ఇటు ఉంటుంది. సో బీసీఏ అనేది 93 అండ్ సిమిలర్లీ బీసీడీకి కూడా 93 మెంబర్స్ ఉంటారు. ఓన్లీ గర్ల్స్కి మోర్ ఛాన్సెస్, బికాస్ గర్ల్స్ రిజర్వేషన్ ఉంది కాబట్టి 93. సో 4 ఏరియాస్ కాబట్టి 93/4 చేసుకోండి, 92/4 చేసుకోండి. అంటే మనకు 92/4 అని అంటే 23 సీట్స్ గర్ల్స్కి వచ్చేస్తాయి బీసీ కేటగిరీలో. ప్రతి జోన్ అని అంటే ఇక్కడ న్యూజివీడు, ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు. నెక్స్ట్ బీసీబీకి చూద్దాం. బీసీబీ అంటే 133 మెంబర్స్ ఉన్నారు, బీసీసీ 13 మెంబర్స్ ఉన్నారు అండ్ బీసీఈ 53 మెంబర్స్ ఉన్నారు. ఇది జరిగింది. ఈ టోటల్ ఏంటి, రిజర్వేషన్. నెక్స్ట్ ఉన్న 50%. ఈ 50%లో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చేశాను, 16.5% రిమైనింగ్ కేటగిరీస్ అన్నీ వస్తారు. సో ఆ కేటగిరీస్ కూడా సేమ్ ఇలానే అనాలిసిస్ చేసుకోండి.
ఎందుకంటే అదంతా చెప్తే చాలా ఇక్కడ చెప్పాల్సిన మెయిన్ ఇన్ఫర్మేషన్ పోద్ది. సో 16.5% చేసినప్పుడు మీకు ఇందులో నుంచి వెళ్ళిపోయేవి 660 అంటే రిమైనింగ్ 2000 ఉంటాయి. ఆ 2000లో 660 వెళ్ళిపోతే మనకు 1340 సీట్స్ ఉంటాయి. ఈ 1340 ఎంత పర్సెంటేజ్ అంటే దీంట్లోనే ఏపీ, తెలంగాణ, గర్ల్స్, బాయ్స్ అందరూ ఉంటారు. ఈ 16.5%లో మళ్ళీ గర్ల్స్, బాయ్స్ అంటే 16.5 ఈ 660లో 440 అండ్ 220 గర్ల్స్. సో 1340లో సో తెలంగాణ వాళ్ళు అంటే తెలంగాణ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు మనం ఉన్న 150 దాదాపు 140 కూడా వాళ్ళకే మెరిట్ మీద వెళ్ళిపోయారని అనుకుందాం. నేను ఎక్కువ వాళ్ళే చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ తక్కువ అయితే ఆ సీట్లన్నీ మనకి ఏపీకే వస్తాయి. సో 140 వెళ్ళిపోతే మనకి ఇక్కడ 1200 ఉన్నాయి. 1200 సీట్స్ ఉన్నాయి. టోటల్ ఫస్ట్ 2 కేటగిరీస్ చూసుకుంటే 90+ అండ్ 81 to 90. సో ఆల్మోస్ట్ 1600 సీట్స్ ఉన్నాయి. సో ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ తీసేసాం కాబట్టి 1600 సీట్స్ ఉన్నాయి మనకు. సో 1600 సీట్స్లో 1600 సీట్స్ మెయిన్. సో ఇక్కడ 1200 ఉంది అంటే 75%. దీంట్లో ఈ 1200లో ఒక 50% అంటే 600, 75% అంటే 3/4. సో ఫస్ట్ 75% ఇక్కడ ఫిల్ అయింది అనుకున్నా. 800 సీట్స్ అంటే 81 to 90 లోపు 800 మెంబర్స్ ఏపీ నుంచి అండ్ తెలంగాణలో కూడా 71 to 80లో ఉన్న మెరిట్ క్యాండిడేట్స్ తెలంగాణ నుంచి కూడా వెళ్ళిపోతారు. ఇంకా మనకు ఈ 1200లో 400 ఉంటాయి. అంటే దీంట్లో మళ్ళీ గర్ల్స్, బాయ్స్ ఉంటుంది. దీంట్లో కూడా ఈ 1200లో గర్ల్స్, బాయ్స్ అనేది ఆబ్వియస్గా ఉంటుంది. ప్రతి కేటగిరీలో చెక్ చేసుకోవాలి. సో అంటే ఈ 400లో 400 సీట్స్ ఎక్కడ ఏ రేంజ్ ఉండొచ్చు? 71 to 80 రేంజ్ ఉండొచ్చు. అంటే అక్కడున్న డేటా ప్రకారం 71 to 80 వీళ్ళు ఉంటారు. సో ఇంకా కరెక్ట్గా చెప్పాలి అని అంటే మనం 75 అనుకుందాం. 75 to 80 మెరిట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత వచ్చేవేంటి? రిజర్వేషన్స్. అంటే ప్రైవేట్ స్టూడెంట్కి కన్ఫామ్గా చెప్పాలి, లేదా గవర్నమెంట్ స్టూడెంట్కి ఇంకా 0.4 వెయిటేజ్ ఉంది కాబట్టి సో మనం అలా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా ప్రైవేట్ స్టూడెంట్స్కి అయితే నేను అనుకోవడం గర్ల్స్ కొంచెం తక్కువ ఉంటుంది. బాయ్స్కి అయితే ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను, స్టార్టింగ్ నేను చేసిన వీడియోలోనే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లో 85+ ఉండాల్సిందే. 85 మినిమం 85 ఉంటే బాయ్స్ ప్రైవేట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు అని అంటే ఆ 0.4 వెయిటేజ్ యాడ్ చేయడం వల్ల ఓవరాల్ స్కోర్ ఏమవుతుంది అనేది అది మనకు తెలియదు కాబట్టి ఆ డేటా ఇంకా ఎగ్జాక్ట్గా లేదు. ఒకవేళ యాడ్ చేసినా కూడా సో 85 ఉంటే ప్రైవేట్ స్కూల్ మినిమం 85 ఉండాలి, లేదా అట్లీస్ట్ 85 ఉండాల్సిందే. ఎందుకంటే సో ఇక్కడ కూడా కాంపిటీషన్ వస్తున్నారు కాబట్టి తెలంగాణ వాళ్ళది కూడా తీసేసాం. సో 85 కన్నా కూడా సరే ఓసీ ఓపెన్ కదా. సో నేను అనుకోవడం 82 ప్రైవేట్ స్కూల్ బాయ్స్. గర్ల్స్కి ఎంత ఉండొచ్చు అని అంటే గర్ల్స్కి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఈ 82 కాస్త ఏమవుతుంది? 78 అవుతుంది. అంటే 78 అనుకోవచ్చు. అంటే గర్ల్స్కి 78 ప్రైవేట్ స్కూల్ గర్ల్స్ అనుకుంటుంది. ఇది ఒక అనాలిసిస్ మాత్రమే. 78 నేను అనుకోవడం. అక్కడ ఒకవేళ మధ్యలో ఎవరైనా ఎక్కువ వస్తే ఇది మారిపోతుంది, ఈ వాల్యూ అనేది మారిపోతుంది. సో మరి అంత తేడా పెట్టడం కంటే బాగోదు. సో 80 ఉంటే ప్రైవేట్ స్కూల్ గర్ల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా బాయ్స్కి ఇది నేను వరస్ట్ కేసు చెప్పాను. దీంట్లో బెటర్ కేసెస్ కూడా ఉండొచ్చు, అప్పుడు 80కి కూడా రావచ్చు, లేదా ఇంకా కొంచెం ఎక్కువ ఉండి ఉండొచ్చు, అప్పుడు 85కి కూడా వెళ్ళచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ +or-3 +or-4 అనేది ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. సో నేను చెప్పింది ఏంటంటే అక్కడున్న డేటాను తీసుకునే చెప్పా, అంత డేటా తీసుకోలేదు. అండ్ అక్కడ వాళ్ళ ఏ కేటగిరీ అనేది తీసుకోలేదు.
నేను మెరిట్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్న టోటల్ కౌంట్ తీసుకొని చెప్పాను. సో 82 అనేది ప్రైవేట్ స్కూల్ బాయ్స్ ఎక్స్పెక్ట్ చేయండి, +2 మినిమం. అంటే మ్యాక్సిమం 84 లాస్ట్ కట్ ఆఫ్ అవ్వచ్చు. అయితే ఇంకా బాగా బెటర్ అంటే 80కి రావచ్చు. అంతే తప్ప ఇంతకన్నా 80 కన్నా తక్కువ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఏది ఓపెన్ కేటగిరీలో ఓసీకి ప్రైవేట్ స్కూల్లో. ఈ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇది ఎలా డిపెండ్ అవుతుంది అని అంటే, ఈ స్కోర్ ఎలా డిపెండ్ అవుతుంది అని అంటే, ఈ 77 to 80 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. 77 to 80 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి ఆ 0.4 వెయిటేజ్ అది ఎలా చేంజ్ అవుతుంది అన్న దాన్ని బట్టి వీళ్ళ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే 85 ఉంటే డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయి. సో 80 to 85 ఉన్న వాళ్ళకు ఆ ఛాన్సెస్ వీళ్ళ మీద డిపెండ్ అవుతాయి. సో ఇది బాగా గమనించండి. 82 అనుకుంటే కన్ఫర్మ్ చేసుకోవద్దండి దయచేసి, వీళ్ళ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఆ 0.4 వెయిటేజ్ ఎలా చేస్తారన్న దాన్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. సేమ్ గర్ల్స్కి కూడా అంతే. కాకపోతే వీళ్ళకి ఎక్కడ స్కోప్ ఉంటుందంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎంతమంది వస్తారు, ఆ వచ్చిన వాళ్ళు ఏ మార్క్స్ ఉన్నాయి. సో అలా చూసుకుంటే నేను ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనుకోవడం 72 అనుకుంటున్నాను. లాస్ట్ మార్క్ 72 అనుకుంటున్నాను నా అనాలిసిస్ ప్రకారం. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో బాయ్ ఆర్ గర్ల్ 72 అనుకుంటున్నాను. ఇంకా తక్కువ ఉంటే ఇంకా తక్కువకే వచ్చేస్తుంది, అది మన అదృష్టం. సో అది. అండ్ వీటితో పాటు అండ్ కాంపిటీషన్ నేను చెప్తున్నాను, న్యూజిబిడ్లో ఎక్కువ కాంపిటీషన్ ఉంది. తర్వాత యాజ్ యూజువల్ ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు. సో ఒంగోలులో మాత్రం కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉందని అనుకోవాలి. అండ్ మీరు ఆప్షన్స్ ప్రిఫరెన్స్ ఐఐటి ప్రిఫరెన్స్ ఏదైతే ఇచ్చింటారో దాన్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని కూడా కౌన్సిలింగ్లో మీరు అలానే ఇచ్చారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కూడా ఉండొచ్చు అని నా అభిప్రాయం. అండ్ ఇది జరిగింది. అండ్ దీని తర్వాత ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవి అన్నప్పుడు ఇక్కడ 71 to 80 ఇక్కడికి అయిపోయింది కాబట్టి, అంటే ఫస్ట్ 1200 మెరిట్ సీట్స్ ఇక్కడ అయిపోయాయి కాబట్టి, సో రిజర్వేషన్ కేటగిరీ సీట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 75 కింది నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే సో 75 కింద నుంచి స్టార్ట్ అవుతాయి. 75 and 75 కింద నుంచి స్టార్ట్ అయితే అప్పుడు కేటగిరీ వైజ్ చూసుకుంటే వెళ్ళిపోతారు. 75 నుంచి సో ప్రతి కేటగిరీకి స్టార్ట్ అవుతుంది. అండ్ బీసీకి ఇలా స్టార్ట్ అవుతుంది, ఎస్సీకి ఈ రేంజ్లో స్టార్ట్ అవుతుంది. సో 75 నుంచి 200. సో 200 కలిసి 75 మెంబర్స్ ఉంటే 75 నుంచి ఆ 200 గర్ల్స్ సీట్ ఎంతమంది ఉంటే అంతమంది ఉంటుంది, వాళ్ళందరికీ ఛాన్సెస్ ఉంటుంది. అది 60 కావచ్చు, 55 కూడా కావచ్చు, గర్ల్స్ కదా, 50 కూడా. సో ఈ 200లో 75 నుంచి స్టార్ట్ అయ్యి, నేను ఇంతకుముందు నా వీడియోస్లో చెప్పినట్టు 75 దగ్గర స్టార్ట్ అయ్యి 73 లేరు, 72 లేరు, 71 లేరు, 70 ఉన్నారు. సో 75 తర్వాత 70కి వచ్చి వెళ్ళిపోతుంది. అంటే 5 మార్క్స్ దగ్గరికి నెక్స్ట్ 199th సీట్ ఎవరికి వెళ్ళిపోతుంది, 70కి వెళ్ళిపోతుంది. 70 నుంచి మళ్ళీ 69, 68 అట్లా ప్రతి కేటగిరీలో అంతే. ఇక్కడ కూడా అంతే. ఎస్టీ 75 దగ్గర స్టార్ట్ అయింది అనుకున్నాం, 75 తర్వాత 50 దాకా ఎవ్వరూ లేరు. నెక్స్ట్ ఎవరికి వెళ్ళిపోతుంది, 50కి వెళ్ళిపోతుంది. గర్ల్స్కి ఎక్కువ ఛాన్సెస్ గర్ల్స్కి ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు 33% రిజర్వేషన్ ఉంటుంది. అండ్ బాయ్స్ ఈ కేటగిరీలో కూడా వాళ్ళ మెరిట్ మీద రావచ్చు. అంటే ఆ కేటగిరీ మెరిట్, ఓవరాల్ మెరిట్ కాదు, కేటగిరీ మెరిట్. సో ఇలా మీరు చెక్ చేసుకుంటూ ఉంటే సో ఒక అనాలిసిస్ అనేది ఉంటుంది. సో దయచేసి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంది, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ఏదైనా అప్డేట్ అనేది మీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసేసుకోండి. సో నేను ఇక్కడున్న డేటా, ఇది ప్రెస్కి రిలీజ్, ఇవాళ మార్నింగ్ ప్రెస్కి రిలీజ్ చేసిన డేటాను బేస్ చేసుకొని ఈ అనాలిసిస్ చేశాను. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది 0.4 వెయిటేజ్ అనేది కూడా అది ఇంకా అప్లికబుల్ అవ్వాలి. ఇది మెరిట్ లిస్టే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మెరిట్ లిస్టే, సెలెక్టెడ్ లిస్ట్ కాదు, మెరిట్ లిస్టే. ఇది మెరిట్ లిస్టే. ఇంకా సెలెక్టెడ్ లిస్ట్ అనేది కౌన్సిలింగ్ తర్వాత చేస్తారా, ఆ ప్రాసెస్ ఏంటి అనేది త్వరలో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. బట్ నేను చెప్పింది
ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి. నాకు 75 వచ్చాయి, నాకు 40 వచ్చాయి, 50 వచ్చాయి అని అంటే, సో 75 కింద నుంచి స్టార్ట్ అవుతది. ఇది పాయింట్. అంటే ఓపెన్ కేటగిరీ అయిపోయిన తర్వాత రిజర్వేషన్ కేటగిరీ ఎక్కడి నుంచి కిందికొస్తదంటే మినిమంలో మినిమం 75. దానికన్నా తక్కువ కూడా రావచ్చు. రాకూడదనేం కాదు. అది మిగతా వాళ్ళని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. అండ్ ఆ పర్టిక్యులర్ మీరు పెట్టిన ప్రిఫరెన్సెస్‌ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటది ఆ ఏరియాలో. సో, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో, బట్ మనం ఒక అనాలిసిస్ అనుకున్నప్పుడు మినిమమ్, మాక్సిమమ్ కాకుండా ఒక మధ్యలో తీసుకోవాలి కాబట్టి 75 అంటే టఫ్ పెరిగినా, టఫ్ తగ్గినా, టఫ్‌నెస్ అంటే కాంపిటీషన్ లెవెల్ పెరిగినా, తగ్గినా దానికి దగ్గరగా ఉన్న వాల్యూ మనం అప్రాక్సిమేట్ చేస్తాం కాబట్టి, సో 75 నుంచి మీ రిజర్వేషన్ కేటగిరీస్ స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మెరిట్ ఇక్కడికి అయిపోతుంది. తెలంగాణ వాళ్ళ మెరిట్ కూడా తీసేసాను అందులో. సో, ఒకవేళ వాళ్ళవి కూడా లేవు అనంటే ఇంకా తక్కువకే పడిపోతుంది ఈ వాల్యూ. సో, ఇది ఒక అనాలిసిస్. డౌట్స్ ఉంటే మాత్రం దీంట్లో డౌట్స్ ఉంటే అడగండి. క్లియర్‌గా చెప్తాను. అంటే వస్తుందా? రాదా? అంటే నేను చెప్పను. బట్ ఈ అనాలిసిస్‌కి సంబంధించి మీరు ఎలా చేశారు? ఎలా అనుకుంటున్నారు? అనే డౌట్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా కామెంట్ చేయండి. చెప్తాను క్లియర్‌గా. థాంక్ యూ.